మహిమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఏం పాట అయ్యారు? ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి గాత్రా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో
సర్వము నీలో, నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివో దేవా. నీవు ఏకమగు వరకు నన్ను విడువనంటివో దేవా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. కొరింథీయులకు రాసి చదువుతారా? వాక్యం చదువుతారా అంటున్నారు. ప్రార్థన కానీ వాక్యం కానీ చేస్తారు. ఏం చేస్తారంటున్నారు ప్రార్థన సార్? ఏం చేస్తారంటున్నా? ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తారా, వాక్యం చదువుతారా? మీరేం చేస్తారా చెప్తే అది చెప్దామంటున్నా. అగా చెప్పండి. మీరు చెప్పండి. ఆరాధన చేయండి. ముందే వాక్యానికి ముందే కదా ఆరాధన చేసేది. చేయండి అంటున్నా. మరి ముందే చెప్పండి. 3 పాటలు 2 పాటలు పెట్టుకున్నాం. మా ప్రేమ గల మా తండ్రి, ఘనమైన రాజా, నీకెంతో వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ప్రభా, పుల్లగూర రెడ్డి ఇంట్లో ప్రభా, వాళ్ళ భర్త చనిపోయినాయన. ఇది 3వ సంవత్సరం ప్రభా, వెళ్ళిపోయి 4 పడుతుంది ప్రభా రేపటికి నాయన. మరి నాయన ఆధారము కూటికి నాయన ఈ కుటుంబంలో ప్రభా. మరి నాయన నలగరము సంఘ కాపుర్లో వచ్చాం తండ్రి. మన చిత్తమైతే ప్రభా, మోహన్ బాబాయ్ గారు ప్రభా చెప్పే వాక్యంలో ప్రభా ఈ కుటుంబంలో ప్రభా 2 3 ఫలిపించేమని ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబంలో ప్రభా ఎన్నో సమస్యలు, ఆటంకాలు భయంకరంగా ఉన్నాయి దేవా. అబ్రాహాము దేవా, ఈసాకు దేవా, యాకోబు దేవా, ఇశ్రాయేలు దేవా, అపొస్తలులైన పౌలు దేవా, తిమోతి దేవా, పేతురు దేవా, నా దేవుని కొడుక, నా తండ్రి కొడుక పేతురు, నేనున్నానని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నాను ప్రభా అంటున్నా ప్రభా. విలువైన తరాలు సంబంధించిన కిరీటం ఇచ్చావయ్యా ఆయనకు నాయన. వాగ్దానం ఇచ్చిన నెరవేర్చిన దేవా. అబ్రాహాము అంటే వస్తావా? వస్తా ప్రభా. అప్పుడు వయసు 75 ఏళ్ళు ప్రభా. అటువంటి శక్తి నాయన ఇక్కడుండే సంఘ కాపులకు ఇచ్చినాయన. నీ వాక్యం ఇచ్చిన మీరే సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యే చెప్పే వాక్యంలో ప్రభా 2 3 ఫలింపు చేసి ప్రభా నీరు కట్టేదానికి మీరే సాయం చేయమని నీ చిత్తమైతేనైనా నీ లేఖనం ప్రకారంగా ప్రభా ఈ కుటుంబంలో ప్రభా వెంటనే ప్రభా ఎన్నో ఆటంకాలు వచ్చిన ప్రభా అవి బంధించి నీ కార్యం జరిపిస్తానని మీరు సాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూచుచున్న దేవుడువయ్యా, నన్ను చూచినావా? చూచుచున్న దేవుడువయ్యా, నన్ను చూచినావా? నీ పేరు ఏమిటో ఎరగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. ప్రభువా ఈ కుటుంబాన్ని పేరు పెట్టి పిలుచున్నాయన.
వాళ్ళ కష్టాలు సమస్యలు ఈ సమయంలో ప్రభా, ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా, ఒకప్పుడు ప్రభా పేతురు నాయన విలువగా ప్రార్థన చేసినప్పుడు ప్రభా వెంటనే ప్రభా సమాధానం ఇచ్చిన నాయన. నీ చిత్తమైతే ఈ కుటుంబంలో ఎన్నో ఆటంకాలు సమస్యలు భయంకరంగా ఉన్నాయి ప్రభా. సైతాన సోదరులు భయంకరంగా ఉన్నాయి తండ్రి. నీ దాసుడు ప్రభా ప్రార్థిస్తున్నాడు తండ్రి. ప్రార్థనకంత శక్తి ఉంది, బలం ఉంది అంటున్నావు తండ్రి. ఈ బలాన్ని ప్రభా రాబోయే దినాల ప్రభా వీళ్ళ కష్టాలు సమస్యల ప్రభా 3 నెలల్లో ప్రభా నీ సన్నిధిలో గోజారుతున్నాను తండ్రి. 90 రోజుల్లో ప్రభా వీళ్ళ కార్యం సంపూర్ణంగా బలపరిచిన ఆయన. నీ చిత్తమైతే కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రేమించిన ఆయన. చిన్న బిడ్డలతో కూడా నీ రెక్కల కింద వాడుకోమని, నీ చిత్తమైతే నీ దీవెని ఈ కుటుంబం మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. రండి సార్, మళ్ళా చెప్తారు. రండి రండి సార్, చెప్పండి. 10 నిమిషాలు ఆయన చెప్పండి. 10 నిమిషాలు ఆయన పంచుకోండి. సరే, ఓకే. దేవునికి స్తుతి కలుగును గాక. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకున్నాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి అయ్యగారి పేరు రెడ్డయ్య కదమ్మా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ జరిగిన సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు లాజరు అయితే మరణించినప్పుడు మరి 4 రోజులు కప్పురేమో పెట్టినారు. యేసు ప్రభువారిని ఆహ్వానించినారు ఈ మరియా మార్తా కుటుంబము. అయితే ఆయన 4 రోజులు లేట్ చేసి తర్వాత వచ్చాడు. 4వ రోజు వచ్చాడు. రాగానే అంటే ఊర్లోకి ఎంటర్ అయినాడు. మరి మార్తా ఆయన్ను చూసి కన్నీరిడిచి వేడిచి, నువ్వు నింటే నా సహోదరుడు మరణించాడు కదా అని చెప్పినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. యేసు ప్రభువారు అంటున్న మాట, ఆయన యందు విశ్వాసం ఉంచాలంతే. ఇప్పుడు మరి రెడ్డయ్య గారు మరి రక్షణ పొందినడో లేదో నాకైతే తెలియదు. పొందినాడా? దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసయ్య మరి సన్నిధిలో ఉన్నాడు ఆయన ఆత్మ. కాబట్టి ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మరి ఆయన మొట్టమొదటిగా ఎత్తబడేవారు ఆయన యందు విశ్వాసం నుంచి మృతి పొందిన వారే. గనుక మరి యేసు ప్రభువారు చెప్పిన మాట ఇక్కడ మరి చక్కటి మాట ఏంటంటే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేను. చనిపోయినా తిరిగి లేస్తాను అంటే ఇప్పుడు ఆయనలో ఏముంది? మరణించడానికి చేతనవుతుంది, తిరిగి లేయడానికి చేతనవుతుంది. ఆయన ఏ విధంగా మరణించి తిరిగి లేచాడో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా మళ్ళీ తిరిగి లేస్తారు. అంటే ఇక్కడ మనం 2 జ్ఞాపకం చేసుకోవాలి. 2 మాటలు ఏంటంటే, శరీర మరణం ఒకటి ఉందమ్మా, రెండోది ఆత్మ మరణం. శరీర మరణము యేసు ప్రభు కూడా మరణించాడు.
ఆత్మ మరణము మరి మనకు లేదు. కారణం ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ప్రేమలో మనం ఉన్నాం, వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాం గనుక మనం ఈ శరీర మరణం అయితే మనకు ఉంది, కానీ ఆత్మ మరణము మనకు లేదు. అయితే జీవిత కాలమంతా కూడా మనము మరి భయము భక్తి కలిగి ఈ దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలను బట్టి అనుసరించి నడుచుకోవాలి. శరీర మరణం లేదని మళ్ళా లోకానుసారంగా ఉంటే అది కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి రెడ్డయ్య గారు ఆయన మరణించాడు, మంచిది. ప్రభునందు నిద్రించాడు, మంచిది. మనం కూడా ఒక దినాన మరణించవలసిన వారమే. ఏది? శరీరం. ఆత్మ మరణము మనకు లేదు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి మరి అయ్యగారికి సమయం ఇస్తాము, గమనించండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు జ్ఞాపకం చేసుకో. ఎవరైనా చదువుతారా? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే ప్రేమైన వాళ్ళరా, ఇతరుల వలె అంటే దేవుని నమ్మని వాళ్ళకు ఎట్టుంటుందంటే, ఇంకా పోయినాడు ఇంకెక్కడ వస్తాడు. మన మనిషి ఎవరైనా కానీ, మన సహోదరుడు కావచ్చు, మన భర్త కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, కుటుంబంలో ఎవరైనా కావచ్చు, మరణించిన తర్వాత వాళ్ళకంటే దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, వాళ్ళకు విశ్వాసం లేదు, యేసునందు విశ్వాసం లేదు. కాబట్టి మరణించిన మరి తర్వాత వాళ్ళ ఆత్మ ఎక్కడికి పోతుందో వాళ్ళకు తెలియదు కనుక వాళ్ళకేముంటుందంటే భయం ఉంటుంది. ఇంకా పోయినాడు ఇంకేం వస్తాడు అని. అయితే మనము ప్రభువునందు నిద్రించిన మనము వాళ్ళ మాదిరి మనం ఆలోచన చేయకూడదు. కారణం ఏంటంటే ఇక్కడ దేవుడు యేసు ప్రభువారే చెప్తున్న మాట, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, 15-16 వచనాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుచున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ సజీవులమైన మనము మొట్టమొదటిగా ఆయన రెండో రాకడలో ఎత్తబడము. ఎవరు ఎత్తబడతారు? మొట్టమొదటిగా యేసు ప్రభుని ఎవరు చేరుకుంటారు అంటే క్రీస్తునందు మృతులైన వారు మాత్రమే. దేవుని నమ్మి రక్షణ పొంది పాపాలు ఒప్పుకొని వాక్యానుసారంగా జీవించిన ప్రతి ఒక్క ఆత్మ కూడా ఆయన రెండో రాకడలో, యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో మరి మొట్టమొదటిగా వాళ్ళే ఆయన్ను చేరుతారు. తర్వాతనే మనము సజీవులమైన మనము మరి ఆయనను చేరతామనేది ఇక్కడ రాయబడింది. అయితే చివరిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే 18వ వచనం,
కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవునికి స్తోత్రం. గమనించండి మా, దేవుడు చెప్పిన ప్రతి మాట ద్వారా మనకు ఏమొస్తుంది? ఆదరణ వస్తుంది. ఆదరణ లేక ఎంతోమంది ఏమైపోతారు? తల్లడిల్లుతూ ఉంటారు. ఇంకేంటి నా పరిస్థితి, ఇంకేంటి నా బ్రతుకు, ఇంకేంటి అని. అయితే మరి దేవుని మాటల ద్వారా మనకేమొస్తుంది? ఆదరణ వస్తుంది. ఇంకా ఒక మాట మనం జ్ఞాపకం చేస్తుంటే, ఒకరి తల్లివని నేను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదునని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకరి తల్లి వాని ఆదరిస్తుంది. ఇప్పుడు నీ కుమారుడిని మీరేట ఎన్ని తప్పులు చేసినా ఏం చేస్తారు? అవి కప్పి పెట్టేస్తారు. నా కుమారుడు ఈ తప్పు చేయలేదు అని అంటారు, కానీ అవును చేశాడు అని మీరు అనరు. ఎందుకన్నారు? తల్లి. అయితే అదే విధానంగా ఒకరి తల్లివని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆదరణ లేని ఈ కుటుంబానికి దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆదరిస్తాడు. మీరు ఒకవేళ బలహీనులే కావచ్చు, దేవుని వాక్యం ద్వారా మీరేమైపోతారంటే బలవంతులైపోతున్నారు. ఇంకేంటి? అయితే ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, ప్రభువునందు నిద్రించిన వారు ఆయన రెండో రాకడలో ఎత్తబడతారు. సజీవులమైన మనం ఎంత భయపడాలంటే అంత భయపడాలి. కారణం ఏంటంటే, చనిపోయిన వారు ధన్యులు, ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. మనం ఇంకా ఎన్ని కష్టాలు పడాలనో, ఎన్ని ఇబ్బందులు పడాలనో, ఎన్ని వ్యాధులకు మనం గురి కావాలనో మనకు తెలియదు. లాస్ట్కు ప్రభువుకు దూరం అయిపోతామేమో మనకు తెలియదు. అయితే ఇప్పుడు మనము భయము భక్తి కలిగి ప్రభువును వెంబడిస్తూ ఉండేవారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆదరణ లేని ఈ కుటుంబానికి గత 3 ఏళ్ళు జరిగిపోయింది కదా, ఇది 4వ సంవత్సరంలో మరి ప్రవేశిస్తున్నాము. అయితే మరి ఆయన జ్ఞాపకార్థ కూడిక మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుడు అంటున్నాడు, మరి సజీవులమైన మనము రెండో రాకడలో మొట్టమొదటిగా మనం వెళ్ళము. మొట్టమొదటిగా వెళ్ళేది ఎవరంటే, మరి ప్రభువునందు నిద్రించిన వారే. విశ్వాసముతో ప్రభువునందు నిద్రించిన వారే మొట్టమొదటగా ఆయన్ను చేరుకుంటారు. ఇక ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు విదేశాలకు మన కుమారులు కుమార్తెలు వెళ్ళింటారమ్మా. విదేశాలకు మన కుమారులు కానీ కుమార్తెలు కానీ వెళ్ళింటారు. వెళ్ళిన తర్వాత మనకేమని మనసులో ఉంటుంది? ఎప్పుడైనా వాళ్ళు వస్తారు, మనం చూస్తాము అనేది మనసులో ఉంటుందా? ఉంటుంది కదా. అదే విధానంగా రెడ్డయ్యను ఒక దినాన మీరు చూస్తారు. హల్లెలూయా. రెడ్డయ్యను ఒక దినాన మీరు చూస్తారు. మీ కళ్ళ ఎదుటనే రెడ్డయ్య మీకు ప్రత్యక్షమవుతాడు, దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు మీరు చూస్తారు కనుక మరి ఆయన మరణము మరి లోకస్తుల మాదిరి కాదు. ఆయన మరణము ప్రభు సన్నిధిలోకి చేరింది కనుక రెండో రాకడలో ఎత్తబడే సమయములో మొట్టమొదట మరి ప్రభునందు నిద్రించిన వారే లేస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక, అయితే సజీవులమైన మనము చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకంటే మరణం అందరికీ వస్తుంది, అందరికీ వస్తుంది. యేసు ప్రభు కూడా మరణించి తిరిగి 3వ దినాన లేచినాడు. అదే విధంగా మరణించిన మనందరము కూడా ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేస్తామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మాటలు మన హృదయంలో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మరి అయ్యగారికి సమయం ఇస్తాం. పరిశుద్ధుడైన యేసయ్య, మరొక్కసారి నీకు స్తుతులు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. పునరుద్ధానమును జీవమును నేనే. మరి నా యందు మరి నిద్రించిన వారు తిరిగి లేస్తారని నీ వాక్యము సెలవిస్తుండగా ప్రభువా, అవును ప్రభువా, రెడ్డయ్య గారు ప్రభువా నీ నామమందు ప్రభువా విశ్వాసముతో మరి ప్రభువా రక్షణ పొంది మరి నీ నామమందు నిద్రించి ఉంటుండగా మరి నీ రెండో రాకడలో మరి ఎత్తబడే గుంపులో మరి రెడ్డయ్య గారు ఉంటారని ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆదరణ లేని ఈ కుటుంబానికి ఆదరణ మీరు అనుగ్రహించినందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం.
దేవుని స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి రెడ్డయ్య గారి కుటుంబానికి యేసు ప్రభువారు ఆదరణ, నెమ్మది, ధైర్యం దయచేయాలని తెలియజేయచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, వందనం నా ప్రభు. మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటి వరకు నీ బిడ్డలు పాటలు పాడి స్తుతించున్నారు, మీ వాక్యం ధ్యానించున్నారు. అందుని బట్టి వందరమునైనా. మీ వాక్యం ధ్యానిస్తుండగా అల్పుడును బలహీనుడు నన్ను మీ శిలువ రక్తంలో ప్రోక్షించి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్యం ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం మనం చదివితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అంటే యేసు ప్రభువారు ఈ లోకంలో శిలువలో మరణించి ఉన్నాడు శరీరధారిగా. 3వ రోజున మరణాన్ని జయించి లేచి ఉన్నాడు. యేసు ప్రభువారు ఏ విధంగానైతే మరణాన్ని జయించి లేచి ఉన్నారో, యేసు ప్రభువారు నమ్మిన బిడ్డలమైన మనము కూడా ఒక రోజున మరణాన్ని జయించి లేస్తాం. రెడ్డయ్య గారు కూడా దైవ సేవకులు చెప్పినట్లు యేసు ప్రభువారు మరలా వచ్చినప్పుడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. దేవుని బిడ్డలుగా నీవు నేను మనము బ్రతికి ఉన్న మనము ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో కూడా పునరుత్థానం గురించి అనేక సందర్భాలలో బైబిల్లో రాసినట్లు మనం చూస్తాం. మనం ఒకసారి చూస్తే దావీదు కీర్తనలు 16వ కీర్తనలు 10వ వచనంలో మనం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 16:10వ వచనంలో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలోనికి విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. అంటే ప్రభువు వాక్యంలో సెలవిచ్చిన మాట పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు మనల్ని పాతాళంలో విడిచిపెట్టాడు. దేవుడు మన ఆత్మను తిరిగి తన సన్నిధికి చేర్చుకుంటాడు. కనుక ఇది పునరుత్థానం గురించి దావీదు భక్తుడు చెప్పినాడు. అదేవిధంగా ఏబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో భక్తుడైన ఏబు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అనేది మనం చూస్తే, ఏబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడును, ఆయన తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. అంత మాత్రమే కాకుండా ఈలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచేదను. నిజంగా మన పుట్టినట్లో ఏమని ఇచ్చాడంటే శరీరం లేకుండా అని రాస్తుంది. అంటే ఏబు గారు చెప్తున్న మాట మనం గమనిస్తే ఆయన కూడా చెప్తున్నాడు, ఆయన ఆత్మ ఒక రోజున డైరెక్ట్గా దేవుడిని ముఖాముఖి చూస్తాడు. అంటే పునరుత్థానాన్ని సపోర్ట్ చేస్తూ పాత నిబంధన గ్రంథంలో అనేక మంది భక్తులు రాశారు. అదే మాట మనం చూస్తే దావీదు గారు రాశారు, ఏబు గారు రాశారు, ప్రవక్త అయిన యెషయా రాస్తారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 26:19 అనుకుంటాను, అక్కడ కూడా మనం చూసినప్పుడు అక్కడ ఆయన కూడా వాక్యం ద్వారా చక్కగా తెలియజేసిన మాట 26:19లో, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును. చక్కగా రాయించబడిన మాట ఆత్మ ప్రేరేపణ చేత రాయించారు. మృతులైన వారు బ్రతుకుతారని వాక్యం సెలవిచ్చారు. ప్రవక్త అయిన యెషయా, యేసు ప్రభువారికి ముందు క్రీస్తుకి పూర్వం 700 సంవత్సరాలకు ముందు ప్రవక్త అయిన యెషయా చెప్పాడు, ఏబు గారు చెప్పారు, దావీదు చెప్పాడు, మరియు దానియేలు ప్రవక్త అయిన దానియేలు 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్తాడు, సమాధులు తెరవబడతాయి, మృతులైన వారు తిరిగి లేస్తారు. అంటే ఈ వాక్యంలో బేస్ చేసుకుంటే యేసు ప్రభువారు కూడా చెప్పారు. మొదటి యోహాను సువార్త మనం చూస్తే 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు, ఒక కాలము వచ్చుచున్నది, ఆ దినమున ఆయన స్వరం విన్నవారు సమాధులలో నున్నవారు తిరిగి లేచుదురు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట చాలా క్లియర్గా 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ కూడా ఆయన శబ్దము విని మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారంట? జీవ పునరుత్థానానికి. కీడు చేసిన వారు బయటకు వచ్చేదరు. ఎక్కడి నుండి వస్తారంట? అందుకని మనం ఏం చేస్తామంటే నవంబర్ 2వ తారీఖున మనం ఇక్కడ కదా ఏం చేస్తారు? సమాధుల పండగ చేస్తారు. ఎందుకు చేస్తాం సమాధుల పండగ అంటే ఇక్కడ రాశారు బైబిల్లో, యేసు ప్రభువారు స్వరము విన్నప్పుడు ఆయన 2వసారి వచ్చినప్పుడు అక్కడ నుండి లేస్తారు, సమాధులు తెరవబడతాయి. అందుకని అక్కడ పోయి చేస్తారు. దానికన్నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడ నుంచి వారు బయటకు వస్తారు. దానికి సపోర్టబుల్ వర్డ్ ఏంటంటే లాజరు.
లాజర్ని యేసు ప్రభువారు ఇంటి దగ్గర ఉండి ఇక్కడ నుంచి పిలుస్తానని అనలా, పిలిస్తే వచ్చేవాడు ఎక్కడి నుంచి అయినా. ఎక్కడికి వెళ్ళాడు? సమాధుల తోటకి వెళ్ళాడు, అక్కడ నిలబడ్డాడు, అక్కడ పిలిచాడు. అట్లానే మనం బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, ఏ సమాధులలోనైతే మనం పెట్టామో అక్కడ నుండి వారు తిరిగి బయటకు వస్తారు. కనుక దేవుని వాక్యం సెలవిచ్చిన మాట, దేవుడు పునరుత్థానమునికి జీవమునకు ఆయనే ఆధారభూతుడు. అందుకని యేసయ్య చెప్పారు, ఇందా దైవసేవకులు చెప్పినట్లుగా, ఆయనే పునరుత్థానమును జీవమునైనాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా కానీ తిరిగి లేస్తారు. రెడ్డయ్య గారు మరి ఆయనకున్న గొప్ప సాక్ష్యం, నిజంగా కాంగ్రిగేషన్ టౌన్ చర్చిలో ఆయన సేవ చేశారు, దేవుని సేవ చేశారు. వీళ్ళు అక్కడ 10 సంవత్సరాల దాకా, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 9 సంవత్సరాలు దేవుని సన్నిధిలో సేవ చేశారు. నిజంగా మనం గమనిస్తే దేవుని సేవ చేయటం అనేది అది ప్రత్యేకమైన ఆశీర్వాదం. దేవుడు ప్రత్యేకమైన వారిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడు. లాంగ్ టైం. నేను అనుకుంటాను దైవ సేవకులు కూడా ఒక్కొక్కసారి అన్ని సంవత్సరాలు చేయలేరేమో, కానీ చక్కగా వాళ్ళు చేశారు. దేవుడి ఏర్పాటు ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. కనుక పాత నిబంధన గ్రంథంలో దేవుడు పునరుత్థానాన్ని గురించి చెప్పిన దేవుడు ఆదరణ గురించి కూడా ఆయనే చెప్తున్నాడు. యెషయా గ్రంథము 66:13 ఆయన చెప్తాడు, ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. ఆదరించే దేవుడు మన దేవుడు. ఈ లోకంలో బంధువులున్నా, స్నేహితులున్నా, రక్త సంబంధికులున్నా, శ్రేయోభిలాషులున్నా మహా అయితే ఎన్ని రోజులు ఆదరిస్తారు? ఈ రోజుల్లోనైతే ఒక వారం ఆదరించడం అంటే చాలా టాప్ అంట. ఒక వారం రోజులు నాన్ స్టాప్గా ఆదరించడం అంటే చాలా ఎక్కువ. కానీ దేవుడు నిరంతరం ఆదరించే దేవుడు. అందుకని యేసు ప్రభువారు ఒక మాట చెప్తారు, యోహాను సువార్త 14:16 ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపుతాను. ఆయన సత్యస్వరూపియగు దేవుడు. ఆయన ఎలా ఉంటాడంటే, ఆయన మీలోనే ఉంటాడు, మనలో నివసిస్తాడు, మనతో ఉంటాడు, శాశ్వత కాలం మనల్ని నడిపిస్తాడు. ఆ గొప్ప ఆదరణకర్త మన హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా నీవు నేను మన హృదయము దేవుడు నివసించే విధంగా మనల్ని సిద్ధపరచుకోవాలి. అందుకనే 2 కొరింథీయులకు 6లో రాస్తాడు, మన హృదయము మన శరీరము దేవునికి ఆలయమై ఉన్నది. కనుక క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా నీవు నేను మనం గమనించిన మాట మనం చూస్తే, యేసు ప్రభువారు ఆదరించే దేవుడు, యేసు ప్రభువారు ప్రేమించే దేవుడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో సుమియేను ఎదురు చూస్తున్నాడంట. ఆదరించే వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు బాలుడైన యేసు ప్రభువారిని అదినాన దేవాలయంలో తీసుకొస్తాడు. ఆయన ఎత్తుకొని, నాదా ఇప్పుడు నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగుగాను అన్యజనులకు వెలుగుగాను నేను నిన్ను చూస్తున్నాను. ఆయన మనందరికీ ఆదరణకర్త అయిన దేవుడు. యేసు ప్రభువారే ఈ లోకంలో మనల్ని ఆదరించే గొప్ప దేవుడు. మరి మీ భర్త గారు మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ కూడా యేసు ప్రభువారే దేవుడిగా, రక్షకుడిగా, తోడుగా ఉన్న గొప్ప దేవుడు. అందుకనే యెషయా గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడంటే, మీరు సిగ్గుపడనక్కర్లేదు, లజ్జపడనక్కర్లేదు, మిమ్మల్ని సృష్టించిన మీ దేవుడు మీకు భర్త అయి ఉన్నాడు, ఆయన యజమానుడు అయి ఉన్నాడు, ఆయన అధిపతి అయి ఉన్నాడు, ఆయన దేవుడు అయి ఉన్నాడు. కనుక వాక్యము సెలవిస్తున్న మాట, మనం దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచే దేవుడు. 3 వాక్యాలు, 3 మాటలు వాక్యం ద్వారా తెలియజేస్తారు. మొదటగా దేవుడు ఏం చేస్తాడంటే మీకు నెమ్మది కలగజేస్తాడు. మనం 95వ కీర్తన మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యం సెలవిచ్చిన మాట, కీర్తనలు 95వ కీర్తనలో మనం చూస్తే, లేదా 94వ కీర్తన 94వ కీర్తనలు 19వ వచనం, నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయచ్చు. నెమ్మది ఏమి కలుగజేస్తుందంటే ఇక్కడ రాస్తారు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుంది. ఇదే వాక్యాన్ని మనము 119వ కీర్తన 105లోకి తెస్తపోతే ఏమని రాస్తారంటే, నీ దేవుని వాక్యము మనకి నెమ్మది కలిగిస్తే, దేవుని వాక్యం మన పాదములకు దీపముగా అయి ఉంది, వెలుగై ఉన్నది. కనుక దేవుని వాక్యం సెలవిచ్చిన మాట, దేవుని వాక్యం ద్వారా మీరు ఆదరించబడతారు. ఇది మొదటి విషయము, ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడ ఆదరించబడతారు అంటే, యెషయా గ్రంథంలో ఇందాక రాశారు 66:13 ఏమని రాశారంటే, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. అంటే మీరు సంఘంలోనే ఆదరించబడతారు. దేవుని వాక్యాలు వినడం ద్వారా మీరు ఆదరించబడతారు. దేవుని యొక్క వాక్యాలను చదవడం ద్వారా మీరు ఆదరించబడతారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా మీరు ఆదరించబడతారు. అంటే దేవుడితోటి మీరు ఎప్పుడు కూడా సహవాసం కలిగి ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట, ఈ లోకం విడిచిపెట్టిపోయిన వ్యక్తుల గురించి మనం బాధపడకుండా, దిగులు పడకుండా, మీ చింత యావత్తు కూడా యేసు ప్రభు వారికి అప్పగించినప్పుడు ఆయన చెప్తాడు, మీరు ఏ విషయంలో కూడా చింత పడొద్దు అంటాడు. మీ చింత యావత్తు ఎవరికి అప్పగించాలి?
ప్రభువుకి అప్పగించాలి. ప్రభువుకి అప్పగించినప్పుడు దేవుడు మీకేం చేస్తారంటే నెమ్మదిని దయచేస్తాడు. ఇది మొదటి విషయం. దేవుడు ద్వారా దేవుడు మీకు నెమ్మది దయచేస్తాడు. రెండోది మనం చూస్తే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మోషే చనిపోతాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని, లక్షల మంది ప్రజల్ని అరణ్యంలో నడిపిస్తూ మోషే చనిపోయినప్పుడు దేవుడు ప్రత్యక్షమై యెహోషువతోటి ఒక మాట చెప్తాడు. పరిశుద్ధ గ్రంథంలో 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివినప్పుడు, లేదా 9 చూద్దాము. అక్కడ మనం చూస్తే ఏమని రాశారంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరమ కలిగి, రెండో మాట దేవుడు ఇస్తున్న వాగ్దానం, మీ యజమానుడు మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన చెప్తున్న మాట, మీరు ధైర్యంగా ఉండండి. మొదటగా మనం ఎలా ఉండాలి? నెమ్మదిగా ఉండాలి. మన 95వ కీర్తనలో దేవుడు ఇచ్చిన వాగ్దానము నెమ్మదిగా ఉండాలి. రెండోది ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆ మోషేకి తోడై ఉన్న దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడు. రెడ్డయ్య గారు ఉన్నంత కాలము దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన తర్వాత కూడా మీ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కనుక మీరు భయపడాల్సిన పని లేదు. కనుక ఎలా ఉండాలంటే మీరు ధైర్యంగా ఉండాలి. ఎవరిని బట్టి ధైర్యము అంటే హెబ్రీ పత్రిక 13:6-7 ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు నా దేవుడై ఉన్నాడు కనుక నరమాత్రులు నాకు ఏమి చేయగలని మంచి ధైర్యంతో ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అంటే ఆ రోజు అక్కడ ప్రజల్ని ఎలా ప్రేమించాడో ఈరోజు మనల్ని కూడా అలానే ప్రేమిస్తాడు. కనుక రెండోదిగా మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యం ఇక్కడ సెలవిచ్చినమాట. మూడోది మనం చూస్తే అక్కడే చూడండి, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నిజంగా అద్భుతమైన మాట. దేవుడు చెప్తున్న మాట మనం చూస్తే ఆయన ఎలా ఉంటాడంట, ఆయన మనకి ఎల్లవెల్ల తోడుకుంటాడు. యేసు ప్రభువారికి అందుకని ఒక పేరుంది, ఇమ్మానుయేలు దేవుడని. ఆయన ఎంతో కాలము తోడుంటాడు అంటే మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివినప్పుడు ఏమని రాశారు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని సెలవిస్తుంది. కనుక మనం చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట మనం గమనిస్తే, మొదటిగా వాక్యంలో మనం చూస్తే నెమ్మదిగా ఉండమని చెప్తున్నారు. రెండోదిగా మనం చూస్తే ధైర్యంగా ఉండమన్నాడు, మీకు తోడుగా ఉంటానన్నాడు. చివరి మాట చదువుకున్న వాక్యాన్ని ముగిద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము నుండి మనం కొన్ని మాట చదువుదాం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానను తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చదువు, నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనువు. నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయినాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇజ్రాయేల్ ప్రజలకి తోడుగా ఉన్న తండ్రి అయిన యెహోవా దేవుడే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి రూపంలో మనకి తోడుగా ఉన్నాడు. కనుక దేవుని వాక్యం ఇక్కడ మీకు ఇస్తున్న వాగ్దానం మనం చూస్తే ఆయన చెప్తున్నమాట, ఆయన మాత్రమే మనకు విమోచకుడు. కనుక మనము నెమ్మదిగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి, భయపడకుండా దిగులు పడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు మనకి తోడు, మన విమోచకుడు. అంటే ఈ క్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా మన పాపములను విమోచించి ఉన్నాడు. మనందరిని కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా మీ యజమానుడు లేడన్న దిగులు మీరు పెట్టుకోకుండా యేసు ప్రభువారు మీకు తోడుగా ఉన్నాడు. మిమ్మల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. కనుక ఆయన యందు విశ్వాసంలో మీరు కొనసాగుతూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మీరు, మీ కుటుంబము, మీ కుమారులు, మీ కోడళ్ళు, మీ బిడ్డలందరూ కూడా మెండైన ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చేరువచ్చిన దైవ సేవకులందరికీ కూడా క్రీస్తు పేరిట వందనములు. పాస్టమ్మ గారికి కూడా వందనములు. మరి ఇంట్లో ఉన్న విశ్వాసాలకు కూడా వందనములు క్రీస్తు పేరిట. పాస్టర్ గారు ఇద్దరు కూడా చాలా మంచి వర్తమానం అందించారు ఈ కుటుంబానికి. అయితే ఆ వర్తమానం వింటూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక అద్భుతమైన వాక్యమును తెలియపరిచాడు. ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. రూతు గ్రంథం 2వ
రెండవ అధ్యాయము 20వ వచనం. ఎక్కువసేపు ఏం చెప్పనమ్మా, 2 మాటలే చెప్తాను. ఈ ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం, 221 పేజీ నెంబరు. నయోమి ఇది బోయాజ్ గారితో ఆమె చెబుతున్న మాట. బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. నయోమి గారు ఎవరి గురించి చెప్తున్నారంటే బోయాజ్ గారి గురించి చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారంటే రూతమ్మ గారి గురించి. రూతమ్మకు చెప్తుంది. ఏమని చెప్తుందంటే బోయాజ్ గారు బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారికి ఏం చేస్తున్నాడంట? ఉపకారం చేస్తున్నాడు. బ్రతికున్న వాళ్ళకంటే ఉపకారం ఏదో ఒకటి చేస్తాం. అన్నం పెట్టడమో, డబ్బులు ఇవ్వడమో, వస్త్రాలు వేయడమో ఏదో ఒకటి చేస్తాం. చనిపోయిన వారు మన మధ్య ఉంటారా? ఉండరు. వాళ్ళు ఎక్కడుంటారు? వారి శరీరాలు ఎక్కడుంటాయి? సమాధుల్లో ఉంటాయి. వారి ఆత్మలు ఎక్కడుంటాయి? దేవుడు సిద్ధపరిచిన స్థలంలో ఉంటాయి. ఇప్పుడు చనిపోయిన వారికి ఉపకారం ఎలా చేయాలి? దేవుడు నిజంగా మహాజ్ఞాని అని చెప్పడంలో ఈ వచనాన్ని బట్టి మనకు ఇంకా క్లారిటీగా తెలిసిపోతుంది. బ్రతికి ఉన్న వారికి ఉపకారం చేయొచ్చు కానీ, ఎందుకంటే మన మధ్యనే నివసించుతున్నారు కాబట్టి. చనిపోయిన వారికి ఉపకారం ఎలా చేయాలి అంటే, మొదటిగా ఆయనకు ఉపకారం చేసే దాంట్లో లిస్టులో మొదటి పేరు ఎవరిది వస్తుందంటే, నిజంగా అయ్యగారు రెడ్డయ్య గారి యొక్క లిస్టులో మొదటి పేరు ఎవరు వస్తుందంటే అమ్మగారి పేరు వస్తుంది. ఎవరి పేరు? అమ్మగారి పేరు. అంటే ఆయన సతీమణి ఉంటుంది కదా, ఆమె పేరే మొదటి లిస్టులో ఉంటుంది. ఎందుకంటే ఆమె పేరు ఎందుకు రావాలి అని దేవుడు అనుకున్నాడంటే ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడచి తన భార్యను హత్తుకును. వారు ఎలా ఉంటారంట? ఎలా ఉంటారండి? సగమా? కాదో, ఏక శరీరం. అంటే ఒక్క శరీరముగా ఉన్నారు కనుక ఇప్పుడు ఆయన పోయినా కూడా, ఇక్కడి నుంచి ఆయన వెళ్ళినా కూడా ఆయన స్థానం ఇంకా భర్తీ అయ్యే ఉంది. ఇప్పుడు ఆమెకు మనం ఏం చేసినా కూడా ఎవరికి చేసినట్లు? చనిపోయిన రెడ్డయ్య గారికి చేసినట్టే లెక్క. రేపు మరణ పునరుద్ధానమా పొద్దు వచ్చి నిలబడినప్పుడు ఆయన అడిగే మాట ఏంటో తెలుసా? నిజంగా నా భార్యకు మీరు చేశారు సహోదరులారా. ఇక్కడున్న పాస్టర్లందరినీ కూడా ఏం చెప్తాడు? అయ్యా నిజంగా మీకు వందనాలయ్యా. ఎందుకయ్యా అంటే నేను వెళ్ళినా కూడా నా కుటుంబాన్ని మీరు ఆదరించారు. ముఖ్యంగా నా భార్యను, అంటే నా సగ శరీరమును మీరు మేలుకొలిపారు, ఆదరించారు దేవుని మాటలతో. కాబట్టి మీకు వందనాలయ్యా అని ఎవరికి చెప్తాడు? ఫస్ట్ దైవ సేవకులకు చెప్తాడు. దైవ సేవకులు చెప్తారు. అంతకంటే ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ దైవ సేవకులు ఎప్పుడన్నా వచ్చి పోయేవాళ్ళేనండి నిజంగా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి చెప్తారు తెలుసా? కోడళ్ళకే చెప్తాడండి ఆయన. కోడళ్ళే 2వ లిస్టులో. ఈమెకు ఉపకారం చేసే వాళ్ళల్లో ఆయన థ్యాంక్స్ చెప్తాడు కదా, గివింగ్ థ్యాంక్స్ అని చెప్తాడు కదా. అది ఎవరికి చెప్తా అంటే కోడళ్ళకి చెప్తాడు. నెక్స్ట్ కొడుకులకు కూడా కాదు, కోడళ్ళకే చెప్తాడు. ఎందుకంటే కడుపున పుట్టకపోయినా నా భార్యను మీరు చాలా చక్కగా చూసుకున్నారమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా అని ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు, మనమంతా కలిసి ఉన్నప్పుడు ఏం చెప్తాడంటే కోడళ్ళకి చెప్తాడండి థ్యాంక్స్. నా భార్యను నేను లేకపోయినా, నేను ఉన్నింటే ఎలా చూసుకున్నానో అంతకంటే గొప్పగా మీరు చూసుకున్నారమ్మా అని ఆ 2వ థ్యాంక్స్ ఎవరు చెప్తారంటే కోడళ్ళకి చెప్తాడు. ఇక 3వ థ్యాంక్స్ ఎవరు చెప్తాడంటే కడుపును పుట్టిన బిడ్డలకు చెప్తారు. ఎందుకంటే నేడున్న సమాజం ఎలా ఉంది? ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు మంచానికి పడే స్థితిలో ఉన్నప్పుడు ఈడ్చి ఎక్కడేస్తున్నారు? ఇప్పుడు డైరెక్ట్గా అది అనాథాశ్రమాల్లో కూడా వేయట్లేదండి. ఎక్కడేస్తున్నారు? డైరెక్ట్ శ్మశానానికే తీసుకెళ్తున్నారు. ఇక నువ్వు వాడు ఉండిపో, ఎవరో ఒకరు కప్పెట్టేస్తారని. అది కొడుకులు బాగా చూసుకుంటే 3వ థ్యాంక్స్ ఎవరికి ఉంటుంటే వాళ్ళకే ఉంటుంది. ఇదంతా ఎవరు చెప్పేది? ఎవరు? రెడ్డయ్య గారు చెప్పే థ్యాంక్స్. నిజంగా ఆయన చెప్తాడు వచ్చి, ఎప్పుడు మనమంతా కలుసుకున్నప్పుడు. మరి ఆయన థ్యాంక్స్ మనం స్వీకరించేటట్లు ఆమెకు మేలు చేయాలా వద్దా? అండి? కోడళ్ళు ఎవరికి మేలు చేయాలా? ఎవరిని బాగా చూసుకోవాలా? ఎవరికి ఉపకారం చేయాలా? రెడ్డప్ప గారికి ఉపకారం చేస్తున్నాము అంటే ఎవరికి చేస్తే ఆ ఉపకారం ఆయనకు చెల్లుతుంది? తన భార్యకు, ఏక శరీరమైన
ఆయన సతీమణి గారికి చేస్తే అది ఆయనకు చెల్లినట్లు. ఆయన దైవ సేవకులకు మరింతగా ఎక్కువ థ్యాంక్స్ ఎందుకు చెప్తాడో తెలుసా? ఆమెకు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న కొడుకులకు, కోడళ్లకు, మనవళ్లకు, మనవరాళ్లకు దేవుని వాక్యమును బోధించి వారందరూ ఒక స్థితిలో ఉండాలి అని ఆయన కోరుకుంటాడండి. ఆయన కోరుకుంటాడా లేదా అనడానికి మీకు యేసుప్రభుల వారు ఒక ఉపమానం చెప్తూ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సందర్భం తెలిసిందే కదా మీకు. అప్పుడు ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ ఏం కోరుకుంటాడు? అయ్యా, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు. ఎంతమంది? 5 మంది సహోదరులు ఉన్నారు. ఇక్కడ నేను వేదన పడుతున్నాను, వాళ్ళు ఇక్కడికి రాకుండా చూడంటున్నాడు. అవునా కదా? ఇప్పుడు ఆ మార్గము, వాళ్ళు ఆ మరణము ఛాయలో నుంచి, ఆ నరకములో నుంచి తప్పించబడితే ఎవరికి చెప్తాడు గివింగ్ థ్యాంక్స్? సేవకులుగా చెప్తాడు. అయ్యా, మీరు చక్కగా బోధించారు, వాళ్ళు తమ మార్గమును మార్చుకున్నారు, తమ మనసును మార్చుకున్నారు, దేవునికి అనుకూలంగా పెట్టుకున్నారు, వాళ్ళు ఇలాంటి స్థలములేక రాకుండా దేవుడు ఏదైతే మేలుకరంగా, ఇందాక సార్ చెప్పినట్టు మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుద్ధానమునకు వెళ్తారు. అలా జీవ పునరుద్ధానానికి వెళ్ళడానికి మీరెంతో సహాయం చేశారు. దేవునితో వాళ్ళు కలకాలం కలిసేందుకు నా కుటుంబాన్ని అంతా దేవుని వైపు మళ్ళించారు. చాలా చాలా థ్యాంక్స్, వందనాలయ అంటారు. నేను ఫలానా అని చెప్పలేను కానీ రెడ్డప్ప విషయం అయితే, అయ్యగారి విషయం అయితే, కానీ ఆయనకు మేలు చేసే విషయంలో మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అమ్మా నువ్వు కూడా ఆయనకు మేలు చేయొచ్చు. ఎలాగమ్మా తెలియదా? సరే చెప్తాను. ఇక్కడ నయోమి గారు పెద్దమ్మ, ఈమెకు కూడా ఏం కావాలా? చనిపోయిన ఆయన భర్తకు మేలు చేయాలా? ఎలా చేసిందంటే మేలు, రూతమ్మ కోడలను చక్కటి మార్గంలో నడిపించింది. కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునేటట్లు చేసింది. కుటుంబాన్ని అంతా దేవుని మార్గంలో నడిపించింది, సంఘానికి నడిపించింది. బోయాజ్ గారికి ఇచ్చి వివాహం చేసింది. ఆమె బాధ్యత అంతట్లో తీరిపోలేదు. ఆ మన్న మాట ఏందో తెలుసా? అక్కడ అమ్మా నీకు పిల్లలు లేరని, కొడుకు పుట్టిన తర్వాత ఆమెను గురించి ఈ పిల్లవాడు నీకు 10 మంది పిల్లలతో సమానం అనే, ఆమె పోగొట్టుకున్న బాధ వేదన అంతా తీర్చడానికి మనవన్ని ఇచ్చింది ఆమె రూతమ్మ. ఇప్పుడు ఆమె సంతోషంగా ఉంటే అక్కడ ఉన్న ఆయన ఎలా ఉంటాడు? బాధపడతాడా? సంతోషంగా ఉంటాడు. ఇంటికి పెద్ద దిక్కుగా మీరు చేయవలసిన పని ఏంటంటే కుటుంబాన్ని అంతా మందిరానికి నడిపించడం. ఇలా నడిపిస్తే మీకు పెద్ద థ్యాంక్స్ చెప్పే వాళ్ళందరికంటే చాలా పెద్ద థ్యాంక్స్ ఎవరు చెప్తారు? రెడ్డయ్య గారు చెప్తారు. ఇలా మనమందరం కూడా అక్కడ ఉన్న ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఒకరినొకరు ఏం చేయాలా? దేవుని మాటలతో ఆదరించుకొని ఆయన తిరిగి మరలా మన దగ్గరికి వచ్చి మనమంతా ఆయనను చూసినప్పుడు ఆయన మనకు గివింగ్ థ్యాంక్స్ అనేది గొప్పగా, ఆ రోజు ఏడుపులు ఉంటాయి కానీ ఆ ఏడుపు అనేది బాధతో వచ్చేది కాదు, ఆనంద బాష్పాలు అంటారు కదా, అవి రాలుతాయి మనకు అందరి కళ్ళల్లో నుంచి అవి రాలుతాయి. మరి అట్టి ఆనందంతో మనమందరం కూడా దేవుని సన్నిధికి నడుస్తూ నిజంగా దేవుడు సిద్ధపరిచిన లోకం మనం రెడ్డప్పయ్య గారు ఎక్కడున్నారో క్షేమకరంగా ఉన్నారనే మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కూడిక జరగాలంటే కూడా అంత సులభమైన పని కాదు. ఆయన యొక్క ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరితేనే ఈరోజు కార్యక్రమం ఇంతమంది సేవకుల మధ్య జరిగింది. మనం చేసే ప్రార్థనలే కాదు, అక్కడ వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తుంటారు. మీకు లేఖనాలు చూపడానికి సమయం సరిపోదు కనుక నేను సింపుల్గా చెప్తున్నాను. అక్కడ వాళ్ళంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఏమైనా ప్రార్థనలు చేస్తున్నా అంటే నా కుటుంబంలో ఎవడు నశించి నరకానికి పోకుండా దేవా నీవున్న లోకం పరలోకానికి రావడానికి సహాయమును దయచేయి. ఆ రోజు ధనవంతుడు అడిగాడు కదా, లాజరును పంపి ఏం చేయమన్నాడు? వాళ్ళందరికీ సువార్త ప్రకటించమన్నాడు. ఈరోజు వాళ్ళు చేసే ప్రార్థనలే ఇక్కడ నలుగురు సేవకులు పాస్టరమ్మ గారు కూడా వచ్చి కూర్చోడానికి కారణమైంది. సామాన్యమైన విషయం కాదు. మాకందరికి పనులు ఉన్నాయి కానీ అందరం దేవుని కృపను బట్టి ఇక్కడ దేవుడు సమకూర్చాడు. మరి మనమంతా కూడా మేము కూడా అందరం కలుసుకొని రెడ్డప్పయ్య గారితో కూడా ఆ దినమున క్రీస్తు 2వ రాకల్లో సంతోషించుదుముగాక. ఆమేన్. మరి అయ్యగారు చివరి ప్రార్థన ఎవరు చేస్తారు? ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, కృపగల యేసయ్య, మీ పాదములకు వందనమునైనా. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా రెడ్డయ్య గారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులనైనా, వారి సతీమణి గారు, కుమారి గారినైనా, వారికి ఇచ్చిన కుమారులను, కోడలను, మనవలను, మనవరాలను, వారి బంధువర్గం అంతటికీ కూడానైనా మీ ఆదరణ దయచేయండి, మీ నెమ్మది దయచేయండి, మీ ధైర్యం దయచేసేసినైనా మీరునైనా వారికి ఆదరణకర్తగా తోడుగా ఉండినైనా మీ ఆదరణ దయచేసి వారి కుటుంబాన్ని బలపరిచి కృపా దయ ప్రేమ కనికరాలతో నింపండి.
వారి కుమారులు చేర్చిన ఉద్యోగాలలో మీరు తొడుగుండా ఆశీర్వదించినైనా మీ దాసరాలు చేర్చున్నానైనా ఎక్కడైనా షాప్ వ్యాపారంలో వారి చేతులు కష్టార్థాలు దీవించండి, కృపలో వర్ధిల్లండి. వచ్చిన దైవ సేవకుల్ని వారి పరిచర్యని ఆశీర్వదించి వారి కుటుంబాలను కూడా వర్ధిల్ల చేయమని, ఈ మధ్యాహ్న కాలపు దీవెనలు కూడిన మా అందరి మీద సమృద్ధిగా నింపి పంపమని, కృపలో వర్ధిల్ల చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకపై నెరవేర్చున్నట్లు భూమి నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచి, అపరాధం మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలో తేక కీడునుడి తప్పించు. రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరం ఉన్నావు గొప్ప తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యుని సహవాసము, సమాధానం, ఆదరణ రెడ్డి గారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులు, వారి సత్యమణి గారు కుమారి గారికి, వారి కుమారులకును, కోడలకును, మనవలకు, మనవరాలకును, దైవ సేవకులకును, ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన కృపా, ప్రేమ, ఆదరణ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.